నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్, పార్లమెంటే సుప్రీం. పార్లమెంటును ఎవ్వరూ ఆదేశించలేరు. సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి చేస్తున్న కామెంట్స్ని ఏ రకంగా తీసుకోవాలి? భారతదేశ చరిత్రలో ఏ ఉపరాష్ట్రపతి కూడా ఈ రకంగా వ్యాఖ్యానించుండరు. అందువల్ల దేశ రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఉపరాష్ట్రపతి అయిన వ్యక్తి రాజ్యాంగానికి భిన్నంగా మాట్లాడితే ఎలా? అందులో ఆయన వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా లాయర్, ఒక సభాపతి ఎప్పుడు కూడా ఈక్విడిస్టెంట్ ఉండాలి. అంటే ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య సమదూరం మెయింటైన్ చేయాలి. సాధారణంగా సభాపతులు ఓటు కూడా వేయరు, ఏదైనా టై అయితే తప్ప ఓటు వేయరు. అంటే ఈ ఈక్వల్ ఓట్లు వస్తే అప్పుడు మాత్రమే స్పీకర్ అయినా చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ ఓటేస్తారు. చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ మెంబర్ కూడా కావాల్సిన అవసరం లేదు. సో అందువల్ల వాళ్ళు ఓట్లు చాలా రేర్గా వేస్తారు. సభాపతికి ఉండేటువంటి ప్రత్యేకత అది. సో అందువల్ల మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆ న్యూట్రాలిటీ ఆఫ్ ద చైర్ దాన్ని మంటగలపడం. రెండవది, అసలు రాజ్యాంగం చదివారా అనేది నాకు అర్థం కాని అంశం. సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గవర్నర్లకు ఈ టైం నిర్దేశిస్తూ ఇచ్చిన తీర్పులో ఆర్టికల్ 142ను కోట్ చేసింది. ఏం చెప్తుంది ఆర్టికల్ 142? సుప్రీంకోర్టు ఒక అంశములో సంపూర్ణ న్యాయం, కంప్లీట్ జస్టిస్ చేయడానికి ఏ రకమైన ఆదేశాన్ని ఇవ్వవచ్చు అని ఎక్స్ట్రాడినరీ పవర్స్ రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఆర్టికల్ 143 ఏం చెప్తోంది? ఒక అంశం పైన రాజ్యాంగపరమైన అనుమానం వస్తే సుప్రీంకోర్టుకు ప్రెసిడెంట్ రెఫర్ చేస్తారు. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142, 143 ఎందుకు ఉన్నాయి? కేశవానంద భారతి కేసులో ఒక్కసారి చదవమనండి. పార్లమెంట్ సుప్రీం అని ఎక్కడైనా ఉందా? పార్లమెంట్ ఇప్పుడు ఆయన ఉపన్యాసంలో కేశవానంద భారతి 1973 కేసును, అంతకుముందు గోరఖ్నాథ్ కేసును కోట్ చేస్తాడు. కేశవానంద భారతి కేసులో ఏమన్నాడు సుప్రీంకోర్టు? భారతదేశంలో రాజ్యాంగం సుప్రీం, పార్లమెంట్ సుప్రీం కాదు, సుప్రీంకోర్టు కూడా సుప్రీం కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. కానీ ఆ చట్టం రాజ్యాంగబద్ధతను విశ్లేషించి ఇంటర్ప్రిట్ చేసే అధికారం కేవలం రాజ్యాంగ కోర్టులకు, కాన్స్టిట్యూషనల్ కోర్టులైనా సుప్రీంకోర్టుకు, హైకోర్టుకే ఉంటుంది. సో అందువల్ల రాజ్యాంగం సుప్రీం కానీ ఎవరు సుప్రీం కాదు. రాజ్యాంగం అనుమతిస్తుంది సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతికి కూడా ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంటుంది. సో ఏ ప్రాతిపదిక పార్లమెంట్ సుప్రీం అంటాడు? ఇక మూడవది, మీకు విచిత్రం ఏంటంటే పార్లమెంటు సుప్రీం అంటున్న పెద్ద మనిషి ఉపరాష్ట్రపతి శాసనసభ సుప్రీం కాదా? మరి శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని గవర్నరు ప్రెసిడెంట్లో ఆపుకుంటే మరి ఈ సూత్రం ఎందుకు వర్తించదు? చట్టసభలు సుప్రీం అని. పార్లమెంట్ సుప్రీం అన్నప్పుడు అసెంబ్లీ కూడా సుప్రీమే కదా. కానీ అసెంబ్లీ చేసిన చట్టాలను గవర్నర్ ఆపచ్చట, ప్రెసిడెంట్ ఆపచ్చట. సుప్రీంకోర్టు అన్నది ఏంటి? ఆపకూడదనే కదా చెప్పింది. మరి పార్లమెంట్ సుప్రీం అంటున్న వ్యక్తి, చట్టసభలు సుప్రీం అంటున్న వ్యక్తి, ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు సుప్రీం అంటున్న వ్యక్తి మరి గవర్నర్కు, ప్రెసిడెంట్కు ప్రత్యేక అధికారాలు ఎందుకు కావాలంటున్నాడు? సో ఇది క్లియర్గా రాజ్యాంగాన్ని అధికార పార్టీ స్పోక్స్ పర్సన్గా విశ్లేషించే పని కాదా? అందువల్ల ఉపరాష్ట్రపతి ఆ పొజిషన్కు అవమానాన్ని తెస్తున్నాడు. పదే న్యాయ వ్యవస్థ పైన దాడి చేయడం ద్వారా ఒక అధికార పార్టీ స్పోక్స్ పర్సన్గా వ్యవహరించడం ఈజ్ ఎ డిస్గ్రేస్ టు ఇండియన్ డెమోక్రసీ. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదం. వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా, బీజేపీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసి కూడా ఉపరాష్ట్రపతిగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయలేదే. మరి ఎలా మాట్లాడతాడు? అంటే కేవలము అధికారంలో ఉన్న వాడిని సంతృప్తిపరచడానికి రాజ్యాంగానికి భిన్నంగా నేను మాట్లాడతా అంటే ఇట్స్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. నిజంగా చెప్పంటే కోర్టు ధిక్కారం కిందికి వస్తుంది. ఎవరు నిషికాంత్ దుబే లాంటి వాళ్ళు మాట్లాడినంటేనే మనం తప్పని అంటున్నామంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడితే ఎలా?